హైదరాబాద్ లో హైడ్రా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలు తొలగించడంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మూసీలో నివాసాలు కూల్చాలంటే ముందు తమను దాటుకుని వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. హైదరాబాద్ భవిష్యత్తు కోసమే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాల్ని తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేలం అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. హైడ్రా విషయంలో బాధపడడం పాపత్వం. మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. కావాలి అభివృద్ధి వద్దని నేను అంటలేను, అభివృద్ధి కావాలి, కానీ ప్రజల యొక్క జీవితంతో చెలగాటం ఆడుకుంటే అభివృద్ధి చేయాలంటే మాత్రం ఒప్పుకోమని చెప్పేసి అందుకనే మీకు మొత్తం చెప్పిన ఎక్కడ ఏం భయపడకండి, మీ దగ్గరికి వచ్చి బుల్డోజర్ పెట్టాలంటే మమ్మల్ని దాటుకొని రావాలి. దాని గురించి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేంద్ర కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్ లో, అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి పానిక్ చేయాలి, ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి మరి శాపనార్థాలు పెట్టుడు, అనరాని ఉచ్చరించరాని మాటలు మాట్లాడు, మరి వారి కుటుంబం మీద తిట్టడము, ఇవన్నీ మాకు బాధ కలుగుతా ఉంది. చెరువులు ఆక్రమణకు గురైన వాటిని మాత్రమే, అందులో పాఠశాలలున్నా ఆసుపత్రులున్నా ఇతరత్ర ప్రజా ఉపయోగమైన ఉంటే వారిని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా దానిని ఆల్టర్నేటివ్ చేయాలని తప్ప వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందిస్తున్నాయి. దయచేసి ఇది ప్రత్యేకించి గమనించాలి. కాలువ పరిధిలో, కాలువ ఎడమగట్టు కావచ్చు, కుడిగట్టు కావచ్చు, కాలువ మధ్యలో కావచ్చు, కాలువ ఎంకరేజ్మెంట్ కావచ్చు, వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుండొచ్చు. వాళ్ళందరినీ మేము ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము. ఈ హైడ్రా అనేది చెరువులో ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలేదు. వరకు బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది, అక్కడ కూడా పోలేదు. కేవలం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది.